వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మన రెసిపీ సింపుల్గా మరియు టేస్టీగా నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసుకుని ముందుగా కడిగి పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. మీరు ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తున్నట్టయితే హై ఫ్లేమ్లో మాత్రమే 3 విజిల్స్ రానివ్వండి. ఇలా అన్నంతో పాటు పసుపు ఉప్పు వేస్తే అన్నానికి పసుపు ఉప్పు బాగా పడుతుంది. తర్వాత పాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని వేరుశనగ పప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అదే ఆయిల్లో కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్లో 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేగనివ్వాలి. అలాగే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చీలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత నిమ్మకాయ జ్యూస్ తీసుకొని మంటని సిమ్లో పెట్టుకుని ఆ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అన్నం పొడి పొడిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు అలాగే కరివేపాకును యాడ్ చేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.